ఈ క్రాంతి కుమార్ ఇష్యూ దళితులంటే చిన్నచూపేలా అంటూ నిన్న వైసీపీ నేతలు ఇతరత్ర ఎవరెవరు కలిశారు. సో ఓవరాల్గా అసలు ఆ ఇష్యూ జోలికి ఎందుకు వెళ్తుంది? అది క్రాంతి కుమార్ కేసు లేటుగా బయటపడిందండి. ఎప్పుడంటే వాళ్ళ ఫాదర్ ఆయన ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఆత్మహత్య వీడియోలో ఈ నాగరాజు పేరు చెప్పడం అవన్నీ ఆ గుడికలు మింగేటప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుంటూ చేసినటువంటి వీడియో లేటుగా వచ్చింది. ఆ తర్వాత ఈ సాయికృష్ణ కేసు వెలుగులోకి రావడంతో అది కొంచెం మరుగున పడతా వచ్చింది. కానీ దీంట్లో ఏంటంటే దళితుడు, ఆయన ఒక దళితుడికి ఈ విధంగా ఒక టార్చర్ పెట్టి ఆయన నేను ఆత్మహత్య చేసుకున్నాను వీడియో రావడంతో దళిత సంఘాలు కూడా ఎందుకనో ఎవరు పెద్దగా రియాక్ట్ అయినట్టు కనపట్లేదు. ప్రజా సంఘాలు కూడా ఈ క్రాంతి కుమార్ కేసులో కాలేదు. దానికి చైతన్యం ఆ స్థాయిలో భయభ్రాంతులు గురవుతున్నారా అనేది నా ఉన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ ఈ పౌర హక్కుల సంఘాలు ఏమైనాయి, ఈ కమ్యూనిస్టు పార్టీలు ఏమైనాయి, ఏదో ఒక ప్రతిపక్షం ఒకటే దీన్ని నెత్తినేసుకొని పోరాడుతుంది. కానీ యాక్చువల్గా అయితే దీంట్లో ఎక్కడా కూడా ఒక ఇది రావట్లేదండి, ప్రజలు ఒక చైతన్యం రావట్లేదు. అయితే ఒకటి ఏదైతే మీడియా మేనేజ్మెంట్ జరుగుతుందో, ఎన్ని మేనేజ్మెంట్లు జరిగినా కానీ దీంట్లో ఏంటంటే సోషల్ మీడియా అనేది ఈరోజు 90% స్పేస్ ఏది రాదండి. కానీ ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పాల్సింది ఒక 2 నిమిషాల టైం ఇవ్వండి కొమ్మినేని గారు. ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఈ సాయికృష్ణ కేసులకు మళ్ళీ వెళ్దాం. ఈ క్రాంతి కుమార్ రాజు, మీరు క్రాంతి దళితులంటే చిన్నచూపేలా క్రాంతి కేసుపై మౌనమేలా అన్న వార్త మీద మీరు ఎట్లా స్పందిస్తారు? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర చూసినా, ఆయన పరిపాలన తీరు చూసినా, ఏ రకంగా అయినా కానివ్వండి, ఆయనకి రాజకీయంగా అడ్డొస్తున్నారని కానివ్వండి, లేదంటే ప్రశ్నిస్తున్నారని కానివ్వండి, లేదా ఇంకో అంశం అయితే కానివ్వండి, ఎవరినైనా ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలనేటువంటిది ఒక ధోరణి కనబడుతుంది. గతంలో అనేక మంది చనిపోయారు. రంగా గారి దగ్గర నుండి బెల్లి లలిత గారి వరకు, లేదా మల్లెల బాబ్జీ గారి దగ్గర నుండి ఇంకెంతో మంది చనిపోయారు. ఏ హత్యలకి కూడా ఏ నిరూపణలు జరగవు, ఏ యొక్క శిక్షలో పడవు. ఈరోజు ఆఖరికి సరే ఎవరైనా కుర్రవాళ్ళలో యువతో తప్పుదోవ పడితే, లేదా వాళ్ళు ఏమన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, చట్టం అనేటువంటిది కొంత చెప్తుంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని శిక్షలు వేసేటటువంటి అధికారం పోలీస్ యంత్రాంగానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ లేదు. ఇది చట్టం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఈరోజు ఒక దళిత యువకుడు సరే ఆయన అంత ఆత్మహత్యకు కారణం సిఏ అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా కనీసం ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? అంటే దళితులను ఎంతమందిని చంపేస్తారు? గతంలో జరిగినటువంటి కారం చేడు సంఘటనల దగ్గర అనేక సందర్భాల్లో దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఒక దళితుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఒక దళితుడిని చిత్రహింసలు పెడితే ఆ దళితుడికి న్యాయం జరుగుతుందని అనుకోవడం అంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల చిన్నచూపు అన్నటువంటిది ఈ యొక్క కేసుని ఎప్పటి వరకు పట్టించుకోకపోవడమే ఆ యొక్క దీనికి నిదర్శనం అని చెప్పి చెప్తున్నాను సార్. రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏంటది ఆ ఇష్యూ? అది ఏదో బ్లెండ్ ప్లాంట్ అని పెట్టి విశాఖకు కర్మ భూములు ఇస్తారా ఏంటది? ఇది విశాఖపట్నానికి సంబంధించి గాజువాక నియోజకవర్గ పరిధిలో సుమారు పెదగంట్యాడ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి 1167 ఎకరాల భూమిని మొదట ఆర్ఐఎన్ఎల్ నుంచి ఎన్ఎండిసి నుంచి మరో సంస్థకి మారుస్తూ ఎంఓయూ జరిగిందని, అక్కడ ఈ స్టీల్ ప్లాంట్కి ఏదైతే సంబంధించినటువంటి పిల్లెట్స్ అంటారు సార్, అంటే ఐరన్ పొడి ఉత్పత్తి చేసేటటువంటి ఒక సంస్థను పెడుతున్నారు అన్నటువంటిది. ఇది స్టీల్ ప్లాంట్ కోసం పెడుతున్నటువంటిది కాదు, మరో ప్రైవేట్ సంస్థల అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ భూములను దారాదత్తం చేస్తూ 1167 ఎకరాలు ఇవ్వడం అంటే ఇంతకన్నా అన్యాయం ఉందా సార్? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రోజుకి ఓ పక్క నిర్వహణలో లోపం, మరో పక్కేమో కార్మికుల మీద ఒత్తిడి, ఇంకో పక్క ఏమో ప్రమాదాల పర్వం. ఇటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్కి ఏదైనా ఊపిరులు దేటేటువంటి కార్యక్రమం చేయకపోగా స్టీల్ ప్లాంట్ని ఇంకా కొంగదీసే విధంగా స్టీల్ ప్లాంట్ భూములు కూడా ప్రైవేటులకు దారాదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి ఆది నుండి కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 1,00,000 కోట్ల విలువైనటువంటి ఆ భూమి మీదే ఈ యొక్క ప్రభుత్వానికి కన్ను ఉంది. ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ మసిబూసి మారేడుగా చేసి ఆ భూమిని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అసలు స్టీల్ ప్లాంట్ భూమిని ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి వీళ్ళకి ఉన్నటువంటి హక్కు ఏంటని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. రెండోది, అక్కడ ఆ పరిశ్రమ రావడం వల్ల ఎప్పటికే పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టు కానీ ఇటు పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టు కానీ అనేకమైనటువంటి కాలుష్య సమస్యలతో విశాఖపట్నం నగరం కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు మరొక దీన్ని తీసుకురావడం వల్ల ఏంటి ఈ మిగతా గాజువాక ప్రాంతం అంతా కూడా
పూర్తిగా కలుషితం అయిపోయేటువంటి పెను ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదకర విధ్వంసకరమైన చర్యలకు ఈ ప్రభుత్వం ఎందుకు పాల్పడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. యుద్ధ ప్రాతిపదికన ఏదైతే మీరు 1167 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూమిని తీసుకునే ప్రయత్నం ఎంఓయూ ద్వారా ఈ ప్రభుత్వం చేస్తుందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపాలి, స్టీల్ ప్లాంట్ భూమిని తీసుకోవడానికి వీల్లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది ఒకప్పుడేమో గతంలో జగన్ గారి మీదేమో వీళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు, యాక్చువల్లీ వీళ్ళేమో తెలివిగా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి తన పంచ ప్రాణాలను కంచెగా వేసి స్టీల్ ప్లాంట్ను కాపాడనే విషయం నేను పార్టీ ప్రతినిధిగా చెప్పడం కాదు, సాక్షాత్ కేంద్ర ఉక్కు మంత్రి దాన్ని పత్రికాముఖంగా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే స్టీల్ ప్లాంట్ని ఏ రోజో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పప్పు బెల్లాలుగా చేసి అమ్మేసుకునేవారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం స్టీల్ ప్లాంట్ను కాపాడే ఉద్దేశం లేదు, స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉండి దాన్ని కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్న చందంగా కాపాడినటువంటి పార్టీకి కాపాడినటువంటి నాయకుడినే ఈరోజు అదే స్టీల్ ప్లాంట్లో రాష్ట్రం అత్యధిక మెజారిటీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీకి. ఎలా వచ్చిందో తెలీదు, కానీ ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు బాధపడుతున్నారు, ఆ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. అరే మేము ఎంత తప్పు చేసాం, అరే మేము చేసామా లేదా మాతో మేము ఓట్లు వేయకుండా నేను ఏమైనా వేసుకున్నారా ఏంటి అన్యాయం అని. సో కాబట్టి ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడైనా నిలబడే నాయకుడు, స్టీల్ ప్లాంట్ని కాపాడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తప్ప చంద్రబాబు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పాలిట కాలకోట విషంగా మారింది. రైట్. ఇక ప్రధాన అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్ గారి గుడికి వెళ్తే కూడా ఎందుకు అట్లా చంద్రబాబు గారు మాట్లాడారు? అది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఏమిటి? ఆయన నమస్కారం పెట్టినందుకు సంతోషపడాల్సింది పోయి గుడికి వెళ్తారా డ్యామ్ డూమ్ అని ఇందాక మనం వీడియో చూసాం. జనార్దన్ రెడ్డి గారు మీకు ఏమనిపించింది? చంద్రబాబు గారు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారా, లేకపోతే నిజంగా ఆ విమర్శలు చేయడంలో హేతుబద్ధత ఏమైనా కనిపించిందా? ఆయనకి ఏంటంటే అండి, మొదటి నుంచి ఒక ఇష్యూని డైవర్ట్ చేయడంలో ఆయనకి చాలా నైపుణ్యం ఉందండి. కేవలం ఊరికే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా ఒక వ్యక్తిగత విషయాలు గుడికి పోవడమే ఆయన వ్యక్తిగత విషయం. గోల్డ్ మైన్ టైంలో ఆయన అక్కడ జరిగే విషయాలు ఇది పులివెందుల్లో నిన్న జగన్ గారు గుడికి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆయన అది వ్యక్తిగతం, అది ఆయన పర్సనల్. ఇది దాన్ని నువ్వు ఒక బహిరంగ సభలో నువ్వు చెప్పడం, దాని మీద వ్యంగ్యాస్త్రాలు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి క్లిక్ అవ్వద్దనే ఉద్దేశంతో అతను మన గౌరవ సీఎం గారు మాట్లాడుతున్నారనిపిస్తుంది దీంట్లో. రైట్. మీ రియాక్షన్ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇందాక మీరు ఆ వీడియో విన్నారు కదా, చంద్రబాబు గారిది పేరు నీ గారి కౌంటర్ ఇవన్నీ కూడా వీడియో చూశాను, విన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బహుశా ఎవరైనా దైవనామస్మరణ చేసుకుంటే పుణ్యం వస్తుందని అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో జగన్నామస్మరణ తప్పితే ఇంకేం తెలియదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, నవ్వితే తప్పు, మాట్లాడితే తప్పు, గుడికి వెళ్తే తప్పు. ఏంటి ఇంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే కానీ రాజకీయంగా బతికి బట్టగట్టలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూల ఎక్కడికి వెళ్ళినా అత్యంత ప్రజాభిమానంతో ప్రజాసంద్రం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి ఒక లోపల ఒక భయం కలిగింది. అమ్మ నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకపోతే నా ప్రభుత్వానికి మనుగడలేదు, ఏదో రకంగా తిడదామని చెప్పి ఆఖరికి భగవంతుడికి దండం పెట్టుకోవడానికి ఒక గుడికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే కూడా దాని మీద పడేయడం ప్రారంభోత్సవం చేశారు నిన్న. వెళ్ళారు, దానికి సంబంధించి అక్కడ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటే వీళ్ళకి వచ్చినటువంటి నొప్పి ఏంటి, ఇబ్బంది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటారు సార్, పాదయాత్ర ప్రారంభానికి ముందు శ్రీవారి దర్శనం చేసుకుని పాదయాత్రకు వెళ్ళారు. పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చారు. అంటే అంత భక్తి శ్రద్ధలు అంత ఇది శ్రీవారి పట్ల ఉంటాయి. సో ఆయన హయాంలోనే నిజంగా గుడులు కానీ హైందవ మతాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిరక్షించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా టీటీడీ నిధులతో టీటీడీ ఆలయాలు రాష్ట్రం అంతా కూడా నిర్మించారు. విశాఖపట్నం మేము గర్వంగా చెప్పుకుంటాం, మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకోసారి మేము వెళ్ళాం, కానీ వారం శనివారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన ఋషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ శ్రీవారిని చూసినంత ఆనందాన్ని మేము పొందుతాం. ఇలా భక్తులందరికీ కూడా ఎంతో గొప్పదాన్ని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన మీద ఈ రకంగా హిందూ మత వ్యతిరేక అన్నట్టు ముద్ర వేయడానికి దుష్ప్రచారాలు చేయడం అత్యంత
దుర్మార్గం. నిజమైనటువంటి హిందూ వ్యతిరేక ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన హయాంలో ఎన్ని వేల గుళ్ళు కూల్చారు, ఆయన హయాంలో ఎంతమంది భక్తులు చనిపోయారు, ఆయన హయాంలో ఏ విధంగా ప్రసాదాలకు సంబంధించి కల్తీ వ్యవహారం అని చెప్పి ఇప్పటికీ కూడా లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అసలు సిసలైన హిందూ వ్యతిరేకి. కాకపోతే ఆ బురదను జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనక్కర్లేదు కానీ బట్ ఆయన అనవసరమైన విషయాలు ప్రస్తావించి ఇప్పుడు పులివెందుల్లో ఆయన ఎప్పుడు వెళ్ళినా జగన్ గారు ఎప్పుడు వెళ్ళినా విపరీతమైన జనసందోహం రావటం ఇవన్నీ చూసి కూడా ఆయన కావాలని విమర్శలు చేస్తున్నారా లేదా ఈ ఇష్యూస్ డైవర్షన్ పాలిటిక్స్ కూడా మాట్లాడుతున్నారా అనేది అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అంత సీనియర్ అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు గుడికి వెళ్తే కూడా కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైనా గుడికి కానీ చర్చికి కానీ వెళ్ళినప్పుడు ఇందాక పేరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా జగన్ గారు ఏమైనా కామెంట్ చేశారా? ఏందో మరి ఆయన పాటిస్తారు సార్. పైగా మతపరమైన విమర్శలు చేయటం ఇవన్నీ చంద్రబాబు గారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి సీనియారిటీకి తగనటువంటి పనులు అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. మరి ఆయన అట్లా మాట్లాడితే మేము ఇలా మాట్లాడకపోతే ఎలా? అంటే ఎవరు మాట్లాడినా పద్ధతిగా మాట్లాడాలి. రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్ అంటే ఆయన దాన్ని గుడికి వెళ్తే తప్పు ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు. అది సెక్యులర్ ఇది పాటించాలి. అందుకే కదా మేము ఆయన గుడికి వెళ్ళి వంగు నమస్కారం చేస్తే తప్పు అయితే మరి మోడీ గారికి మీరు ఎట్లా చేశారు పెద్ద సీనియర్ అన్నారు కదా అని పేరు నాని గారు ఎదురు కౌంటర్స్ పడతాయి కదా. అంటే అట్లా పడితేనే చర్చ అంతా వేరే ఇష్యూస్ లోకి వెళ్తుందనో ఏంటో రైట్. ఏదేమైనా అయితే ఇక్కడ ప్రతిదాన్ని మతపరం కులపరం చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దటం అనేది ఆయన టాక్టిక్స్ అనుకోవాలి.